మత్తు వదలరా 2 hours 10 minutes రన్ టైంతో 2019లో వచ్చిన మత్తు వదలరా మూవీకి సీక్వెల్గా వచ్చిన ఈ మత్తు వదలరా 2 ఎలా ఉందంటే ఓవరాల్గా అయితే ఒక్కసారి అయితే చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్గా కామెడీతో అలా వెళ్ళిపోతుంటుంది, కానీ సెకండ్ హాఫ్లో అక్కడక్కడ కొంచెం స్లో అయిన ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే ఆస్తి కోసం తన కూతుర్ని కిడ్నాప్ చేయడంతో ఈ టీం నుంచి ఒకరిని పిలిచి, అదే హీరో సత్యగారిని పిలిచి తర్వాత ఆ కేసు ఎలా సాల్వ్ చేశారు, తన కూతుర్ని ఎలా తెచ్చుకున్నారు అనేది మిగతా స్టోరీ లైన్. ఇంకా మెయిన్గా చెప్పాలంటే సత్యగారి కామెడీ టైమింగ్ అండి నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ఆయన కామెడీ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సినిమాని మెయిన్గా ఎలివేట్ చేసింది ఆయన ఒక్కరే. ఇంక ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే హీరోయిన్ ఎక్స్పోజింగ్ డ్రెస్సింగ్ తప్పించి మిగతాదంతా చూడొచ్చు. ఇంక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారి రెఫరెన్స్లు బాగా ఎక్కువగా కనిపిస్తాయి. ఇంక ఇంటర్వెల్ దగ్గర అండ్ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ అయితే బాగా అనిపించింది. ఇంకా క్లైమాక్స్లో పార్ట్ 3 ఉందని కూడా అనౌన్స్ చేశారు, మరి చూడాలి. ఇంకా సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ అయితే లాజిక్ లేకుండా ఉంటాయి. ఇంకా లాస్ట్లో వచ్చే ఆ ర్యాంప్ సాంగ్ అయితే ఎందుకు పెట్టారా బాబు అనుకున్నా. యాక్టింగ్ విషయానికి వస్తే అందరూ బాగానే చేశారు, మెయిన్గా సత్య గారు ఎక్కువ ఈ సినిమాకి ప్లస్ అయ్యారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే పర్లేదు, బాగానే అనిపించింది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే కామెడీ కోసం అండ్ థ్రిల్లింగ్ సీన్స్ కోసం అండ్ ట్విస్టుల కోసం అయితే ఒక్కసారి అయితే చూడొచ్చు. మీలో ఎవరైనా మూవీ చూస్తుంటే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి. మీకు కనుక నా రివ్యూ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.